ఆల్, దిస్ ఈస్ హారిక. ఐఎమ్ బ్యాక్ టు మై పేజ్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి మేమైతే మైపాడు బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ బీచ్ వచ్చేసరికి నెల్లూరుకి అయితే చాలా ఫేమస్ మైపాడు బీచ్ అనేది. ఈ బీచ్ నెల్లూరుకి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బీచ్ అనేది. ఇదంతా మైపాడు బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. నాకైతే ఇక్కడ నేచర్ అనేది చాలా నచ్చింది. లైక్ ఇక్కడ చెట్లు, అంత వాటర్ అన్నీ అయితే ఇక్కడ చాలా బాగుంది నేచరు. అందుకే నేనైతే ఇక్కడ వీడియో అయితే తీసేసాను. సో నేనైతే థర్డ్ టైం అనమాట వెళ్ళటం ఈ బీచ్కి. ఈ బీచ్ వచ్చేసరికి అంటే నెల్లూరు సైడ్ అయితే ఇంకా చాలా ఫేమస్. అందరూ ఏమైనా బీచ్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ వచ్చేది మైపాడు బీచ్ ఒకటే. సో ఇక్కడైతే స్టార్టింగ్ అయితే ఏందో చందా వసూలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి మేము బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వరకైతే ఈ టెంపుల్ లేదనుకుంటా. సో ఇది రీసెంట్గా కట్టినట్టున్నారు ఈ టెంపుల్ని. సో లోపల కూడా చాలా బాగున్నట్టుంది. మేమైతే ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాం బీచ్లోకి. ఇక్కడైతే చూస్తే చాలా క్రౌడీగా అండ్ చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. బికాస్ ఆఫ్ జూలై 6th నుంచి జూలై 10th వరకు అయితే ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది నెల్లూరులో. సో ఆ రొట్టెల పండుగ కోసం చాలామంది చాలా ఊర్లలో నుంచి అయితే వచ్చేసారు నెల్లూరుకి. సో ఇక్కడైతే ఈరోజు క్రౌడీగా ఉండడానికి కారణం కూడా అదే అనుకుంటా. బికాజ్ ఈవినింగ్ అయితే ఆ పండుగని చాలా బాగా చేస్తారు నెల్లూరులో. సో ఇక్కడ చిల్ అవ్వడానికైతే ఇవాళ చాలామంది ఉన్నట్లున్నారు. ఇంకా మేము ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం వాటర్లో. సో మీరు ఎప్పుడైనా బీచెస్కి వాటికి వెళ్ళాలనుకుంటే మై సజెషన్ ఈజ్ టు క్యారీ ఎనీ ప్యాంట్స్. బికాస్ నేనైతే లోపలికి వెళ్ళేసరికి నాకు ఎందుకో ర్యాషెస్ టైప్ అయితే వచ్చేసింది లెగ్కి. ఇట్స్ ఓకే, అది మళ్ళీ తర్వాత వాష్ చేసేసిన తర్వాత నార్మల్ వాటర్తో పోయింది. అండ్ బికాస్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ దేర్. అంటే షెల్స్ అనేది మనకి గీసుకుంటాయంట కదా. సో నేనైతే అన్ప్లాన్డ్ కాబట్టి నేనైతే అవుట్ఫిట్స్ అయితే ఏం తీసుకొని వెళ్ళలేదు. అండ్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మేమైతే ఎంజాయ్ చేసాం, నేను, మా ఫ్రెండ్, మా బ్రదర్. ఇంకైతే ఇది షార్ట్ అండ్ సింపుల్ వీడియో మైపాడు బీచ్ గురించి. ఇంకా మీరు ఎప్పుడైనా నెల్లూరుకి విజిట్ అవుతే అండ్ మీరు మైపాడు బీచ్ చూడకపోతే విజిట్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.